జాబ్ టు ఇన్వెస్టర్ రావాలంటే మనం నెలకి 10,000. హాయ్ ఫ్రెండ్స్, నాకు పేరు వెంకట్. ఈరోజైతే జాబ్ చేసే వాళ్ళకి రిచ్ అవ్వడానికి కారణాలు అయితే చెప్తాను. జాబ్ చేసేవాళ్ళు అండ్ బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇన్వెస్టర్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ మధ్య డిఫరెంట్ అయితే చెప్తాను. జాబ్ చేయడం వల్ల రిచ్ అయితే కారు ఫ్రెండ్స్, దానికి రీజన్స్ అయితే చెప్తాను. అంటే లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు, జాబ్ చేస్తూ రిచ్ ఎట్లా అవ్వాలని కూడా లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ వేసుకున్నైతే వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు నెలకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్? మహా అయితే 20,000 30,000. దానివల్ల అయితే రిచ్ అవుతారా? అవ్వలేరు కదా. నెలకి ₹1,00,000 వచ్చినా సరే 50,000 అయితే అయిపోతాయి. దానివల్ల అయితే రిచ్ అవ్వలేరు. సో జాబ్ చేస్తూ అయితే రిచ్ అవ్వలేరు. ఇంకోటి సెల్ఫ్ ఎంప్లాయిడ్. ఇది సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఏమన్నా సోలోగా బిజినెస్ పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారం పెట్టుకునే వాళ్ళు అనమాట. కిరాణా షాపులు, మిషన్స్ ఇట్లాంటివి పెట్టుకునే వాళ్ళు రోజుకి ₹1000 సంపాదించుకునే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. అంటే వాళ్ళకి ఓన్గా షాప్ ఉంటుంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. సో నెక్స్ట్ చూద్దాం. బిజినెస్ మ్యాన్స్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇట్లా పెద్ద పెద్ద కంపెనీలు ఫ్యాక్టరీలు పెడతారు కదా, వాళ్ళు అనమాట. వాళ్ళు అయితే పని చేసే వాళ్ళ వర్కర్స్ వాళ్ళ కోసం పని చేస్తారు. సో వాళ్ళైతే కారులో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు కూడా పెద్ద అయితే కష్టపడక్కల్లా, కాకపోతే దీనికోసం అయితే ముందు కష్టపడతారు వాళ్ళు. సో అది కూడా మనం చేయలేము కాబట్టి నెక్స్ట్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్టర్ ఎక్కడ వస్తారండి చెప్పిన ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే వాళ్ళు వర్క్ చేస్తారు, కష్టపడతారు. అంటే యంగ్ ఏజ్లో 30 to 40 ఏజ్లో కష్టపడి వర్క్ చేసి దాన్ని సేవ్ చేస్తారు. ఆ సేవ్ చేసిన మనీని అదే రియల్ ఎస్టేట్లో, అదే స్టాక్ మార్కెట్లో అలా పెట్టి ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో వాళ్ళు అయితే బతుకుతూ ఉంటారు. వాళ్ళు కూడా లగ్జరీగా బతుకుతూ ఉంటారు. సో ఆ ఏరియాలోకి మనం రావాలంటే, జాబ్ టు ఇన్వెస్టర్ రావాలంటే మనం నెలకి 10,000 సిప్ అయితే చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, దాంట్లో సిప్ అయితే చేయాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఒక 10 years చేస్తే మనం ఈ కేటగిరీ ఇన్వెస్టర్ కేటగిరీలోకి అయితే వచ్చేస్తాం. సో దానివల్ల అయితే మనం రిచ్ అయితే అవ్వగలం. ఒక 10 years అయితే కొద్దిగా కష్టపడాలి, ఆ తర్వాత అయితే కష్టపడవసరం లేదు. సో అలా అయితే మనం రిచ్ కూడా అవుతాం అండ్ లైఫ్ కూడా ఈజీగా ఉంటుంది. ఒక 50 లోపు వచ్చేసరికి. సో లక్ష వచ్చిన వాళ్ళు 50,000, అదే 50,000 వచ్చిన వాళ్ళు ఒక 20,000 అట్లా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి అన్నది కూడా చెప్తాను. సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.